ఏం సంగతి? ఈరోజు యాక్చువల్లీ మన గ్రాడ్యుయేషన్ డే. సో ఇట్స్ బీన్ ఎ డ్రీమ్ ఆఫ్ మైన్ అండ్ ఇంకా మా పేరెంట్స్ నన్ను యూనో మనకు మంచి జరగాలని కోరుకునే ప్రతి ఒక్కరిది ఇట్స్ అన్ అచీవ్మెంట్. సో ఫైనలీ ఐ హ్యావ్ అచీవ్డ్ ఇట్. సో ఇంకా సెలబ్రేట్ చేసుకోవడం మరియు కేకులు కట్ చేసి ఛాంపియన్ ఇట్లా అనేసి అలాంటి టైప్ కాదు, బట్ ఏ ప్రాపర్ లోపల నుంచి ఫీల్ అయ్యే ఒక కైండ్ ఆఫ్ అచీవ్మెంట్ అనమాట. అంతే. నాకు యాక్చువల్లీ దీన్ని వీడియో తీద్దాము, వ్లాగ్ తీద్దాము అన్న ఆలోచన కూడా లేదు. బట్ మా మమ్మీ ఫోన్ చేసి ఇట్లా, అరే నీది అది మొత్తం వీడియోది, మేము కూడా చూస్తాము, మేము ఆడ రాము కదా అది ఇది. సో అక్కడ అన్నీ కొన్ని వీడియోలు క్లిప్పులు ఒకటి అన్నీ తీసి పెట్టు, సో మాకు కూడా కొంచెం అక్కడ వచ్చి చూసినట్టు ఉంటుంది అది ఇది అంటే, సరేలే అది ఇది అని చెప్పి ఇంకా నేను ఓకే తీస్తా అని చెప్పిన. బట్ మొత్తం ఐ విల్ ట్రై టు క్యాప్చర్ ఎవ్రీథింగ్. అంటే జర్నీ కానీ లేకపోతే యూనో ఆడెట్లా నడుస్తుంది, ఏమవుతుంది లోపల, అదంతా ఇట్స్ అ కైండ్ ఆఫ్ మెమొరీ యాజ్ వెల్. అంటే నేను ఏదో వీడియో కోసం తీసేసి పెట్టేసి అదంతా వదిలేసి అట్లే కాదు, బట్ లాంగ్ రన్లో కొన్ని ఒక 10-15 ఏళ్ళ తర్వాత చూసుకున్నా కూడా ఐ కెన్ రిమెంబర్. అంటే ఓకే ఈరోజు నా గ్రాడ్యుయేషన్ అయింది, ఈరోజు ఇట్లా జరిగిందా, ఓకే అది ఇది అని చెప్పి. సో లెట్స్ సీ, చూద్దాము ఏమవుతుంది, ఎట్లుంటుంది, ఏంది అది ఇది అని చెప్పి. ఇంకా యా సో ఇంకా మా ట్యూటర్ని, క్లాస్మేట్లని, వాళ్ళని ఐ విల్ ట్రై టు క్యాప్చర్. సో ఇంకా మీరు కూడా చూసి ఓకే వీంది ఇట్లా జరిగిందా అని మీరు ఫీల్ అయిపోండి ఇంటర్నలీ. ఇంకా తర్వాత ఏముంది, యా అసలు ఈరోజు ఎలాంటి బట్టలు వేసుకుంటాము అది పెద్ద అది కదా. సో ఇంకా నేను డిసైడ్ కూడా కాలే, మరి ఇట్లా ఫార్మల్గా క్యాజువల్గా ఇట్లా నాకు రెడీ కావాలని లేదు. అంటే ఆ రెగ్యులర్గా ఫార్మల్గా ఇట్లా బ్లెజరు టై లోపల ఒకటి యూనో ఆ సూట్ అంతా వేసుకొని మరి అంత ఫార్మల్ వే ఆఫ్ బ్లేజర్ నాకు వేయాలని లేదు. బట్ యా బ్లెజర్నే, బట్ ఇంకొంచెం డిఫరెంట్గా అట్లా మనం స్టైల్ చేద్దాము. సో అండ్ నేను మళ్ళీ ఇంకా డిజైన్ క్రియేటివ్ ఫీల్డ్ ఉండి నేను ఇంకా మళ్ళీ అదే ఫాలో అయితే మంచిగా ఉండదు. సో ఎస్ అండ్ ఇంకా కరెంట్లీ స్టేయింగ్ ఇన్ ఎయిర్బిఎన్బి. ఇంకా ఏమంటారు, యా ఇదంతా ఎయిర్బిఎన్బి లోపల ఉన్నా. సో కనిపిస్తుందా బయట మొత్తం? ఇది యాక్చువల్లీ మన ఇల్లు కాదు, మన ఇల్లుని వదిలేసిన నేను. సో ఐ ట్రై టు మేక్ ఎ వీడియో ఆఫ్ దిస్ యాజ్ వెల్. సో ఈ ఎయిర్బిఎన్బి ఇది కూడా ఇల్లు చాలా బాగుంది. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ హోటల్ రూమ్ అని చెప్పి ఒకటే ఇట్లా అది కాదు, బట్ యూనో ప్రాపర్ ఇల్లు టైప్ అనమాట. సో లెట్స్ సీ, చూద్దాము. ఇంకా నేను స్నానం చేసి జర రెడీ అయ్యి వెళ్ళిపోవడమే, ఇంకా ఎంజాయ్. రూమ్ కూడా చాలా చెత్త ఉంది. ఇప్పుడే లేచిన, ఇంకా తువాలకి వాళ్ళ పెట్టేసిన. సో ఘోరం అనిపిస్తుంది నాకు అసలు. మనం ఏడున్నా ఇంతే అంగడే ఉంటుందేమో రూమ్ అనిపిస్తుంది. I'm planning to move as I mentioned. సో ఇంకా as today is my graduation day. సో మీ అందరికి ఒక గుడ్ న్యూస్ చెప్తా నేను. వీడియో ఎండ్లో గుడ్ న్యూస్ చెప్తా. It might be good news for very few, but bad news for all the haters. లేకపోతే ఇంకా మనల్ని యూనో మన చెడు కోరుకోవాలనుకున్న వాళ్ళందరికీ బ్యాడ్ న్యూస్. బట్ మనం మంచి కోరుకోవాలి. అండ్ మనోళ్ళు అరే వీడు మనోడు అది ఇది అని మనం అనుకుంటాం కదా. సో దట్ మైట్ బి అ గుడ్ థింగ్ అండ్ గుడ్ న్యూస్. సో అది చెప్తా ఖచ్చితంగా. సో ఈ 5-10 రోజులు కూడా ఇంకా ఎయిర్బిఎన్బి వచ్చి ఉంటున్నాను నేను. అండ్ దీని తర్వాత ఇంక ఎండ్ ఆఫ్ ద మంత్ అట్లా ఇట్లా ఐ లీవ్. ఇంకా ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోతాయి. ఇక ఐ మీన్ ఈ హిచ్చిన్ ఈ స్టీవెనేజ్ ఏరియాల నుంచి వెళ్ళిపోతాయి. ఇంకా శాశ్వతంగా వెళ్ళిపోతా నేను. సో అదంతా. అండ్ ఇంకేమున్నాయి, నేను ఇప్పుడే స్నానం చేసి వచ్చిన. అండ్ అట్లా మన ఓవరాల్ అవుట్ఫిట్ని ఇట్లా ఒకసారి బెడ్లో చూపిస్తా. బెడ్లో పెట్టేసి ఇప్పుడే వేసుకుందామని. సో అందుకోసమే. అండ్ షర్ట్ ఇది, బ్లేజర్ ఇది, అండ్
ట్రౌజర్ అది. సో ఇట్స్ నాట్ దాట్ ఫార్మల్ బ్లేజర్, బట్ క్యాజువల్గా ఇట్లా కొంచెం క్రియేటివ్ వే ఆఫ్ స్టైలింగ్ ఏ బ్లేజర్. యాజ్ ఐఎమ్ అన్ ఇంటీరియర్ డిజైనర్, సో ఐఎమ్ ఇన్ ద క్రియేటివ్ ఫీల్డ్, సో నాకు కొంచెం అట్లా కొంచెం క్రేజీగా ట్రై చేయాలని ఉంది. సో ఎస్, లెట్స్ సీ. అండ్ అది మొత్తం అయిపోయినాక ఎట్లా ఉంటుందో నాకు కూడా తెలియదు. ఐ జస్ట్ ఇమాజిన్ మై సెల్ఫ్ ఇట్లా వేసుకుంటే ఎట్లా ఉంటుంది అది అని చెప్పి. సో యా, లెట్స్ మీట్ మై ఇమాజినేషన్స్. యా, ఇంకా నేను ఆల్మోస్ట్ రెడీ అయిపోయినా. ఐ మీన్ మీరు చూసుకోవచ్చు కనిపిస్తున్నా. యా, ఇట్స్ నాట్ ఫుల్లీ ఫార్మల్, బట్ క్యాజువల్, ఇంకా సెమీ క్యాజువల్ మేబీ. యా, అలాంటి వే ఆఫ్ స్టైలింగ్ ఏ బ్లేజర్ అనుకోవచ్చు. లోపల ప్రింటెడ్ షర్ట్తోని ఇట్లా ఇన్ షర్ట్ ఇదంతా, అండ్ పైన ఒక బ్లేజర్. బట్ దీస్ బ్లేజర్ ఈజ్ డబుల్ బ్రెస్టెడ్ బ్లేజర్ అంటారు అనమాట. సో థిక్నెస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, మన స్వెటర్ లాగా థిక్నెస్ ఉంటుంది. ఇదంతా మీరు చూసుకుంటే చాలా అంటే చాలా దొడ్డు ఉంటుంది. అండ్ ఇది ఇంకా ఇట్లా మన బ్లేజర్కి నార్మల్ ఇక్కడ గుండెలు కాకుండా ఇట్లా గుండెలు పెడతాం మనం. ఇట్లా ఉంటుంది అనమాట ఇది గుండెలు. అది మనం కూర్చున్నప్పుడు ఇది తీసేసుకుంటాం, అండ్ నిల్చున్నప్పుడు ఇది పెట్టేసుకుంటాం అనమాట. ఎందుకంటే కూర్చున్నప్పుడు మనకు కంఫర్టబుల్ ఉండడం కోసం తీసేసి ఇట్లా కూర్చుంటాం. బట్ ఎప్పుడైతే మనం నిల్చుంటామో అప్పుడు మనం ఇట్లా క్యాజువల్గా ఇంకా ఇట్లా బ్లేజర్ది ఇట్లా గుండెలు పెట్టేస్తాం అనమాట. అండ్ ట్రౌజర్ ఏమో ఇది. షూస్ కూడా ఇట్లా ఫార్మల్ అది ఇది కాకుండా ఐ ప్రిఫర్డ్ టు వేర్ దిస్. ఇది ఇట్లా నిట్టెడ్ షూ లాంటివి అనమాట. మీరు చూసుకుంటే ఇదంతా ఇట్లా నిట్టెడ్ షూ, కైండ్ ఆఫ్ టెక్స్టైల్ ఫ్యాబ్రిక్ షూ లా ఉంది ఇది. బట్ చాలా కంఫర్టబుల్ ఉంటుంది వేసుకుంటే. ఇట్లా మొత్తం నిట్ వస్తుంది దీని చుట్టూ. ఇట్స్ నాట్ సంథింగ్ ఫార్మల్, బట్ ఇంకా చాలా సెమీ క్యాజువల్ తీసుకొస్తుంది ఇది మనకి. సో ఇది బ్లేజర్, ఇది అది, అండ్ ఇది షూ. ఎస్, అండ్ యా, ఐ ఫర్గాట్ టు టెల్ యూ ఏంటంటే బేసికలీ మన సో నేనేం మర్చిపోయినా అంటే మీకు ఇది పెట్టుకుంటే మాట్లాడాలని నెత్తికి కొంచెం ఇట్లా టెక్స్చర్ యాడ్ చేసే ఒక కైండ్ ఆఫ్ దాన్ని ఏమంటారు, లివ్ ఇన్ కండిషనర్ క్రీమ్ సంథింగ్ ఇది. సో ఇది కొంచెం పెడితే మనకి నెత్తి కొంచెం అట్లా టెక్స్చర్డ్ అయిపోతుంది. అంటే మరీ నాయి కొంచెం పల్స ఉంటుంది కదా జుట్టు, సో పల్సెడ్ జుట్టుకి కొంచెం టెక్స్చర్ యాడ్ చేస్తుంది అన్నమాట ఇది. సో మీకు చెప్దాం అనుకుంది ఏంటంటే, ఇప్పుడు దాన్ని ఏమంటారు, దిస్ సర్టిఫికేట్ ఈస్ సంథింగ్ నా లైఫ్లోనే చాలా కాస్ట్లీయెస్ట్ సర్టిఫికేట్ అని చెప్పొచ్చు. కాస్ట్లీయెస్ట్ సర్టిఫికేట్ అంటే బికాజ్ ఐ స్పెంట్ ల్యాక్స్ ఆన్ ఇట్, నా మాస్టర్స్ కదా అన్నిటికీ. బట్ ఐ వుడ్ సే నేను దానికి వర్త్ చేసినాను, ఎందుకంటే ఐ క్రాక్ట్ ఫస్ట్ క్లాస్ అండ్ దట్ టు ఇన్ డిజైన్ ఫీల్డ్ అండ్ క్రియేటివ్ ఫీల్డ్. సో ఇట్స్ నాట్ సంథింగ్ ఇట్లా క్యాజువల్గా ఈజీగా అయిపోయేదేం కాదు ఆ ఫస్ట్ క్లాస్ డిజైన్ ఫీల్డ్లో. సో ఇంకా అట్లా. అండ్ యా, నా రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత, నా రిజల్ట్స్ దగ్గర సెప్టెంబర్ ఎండ్ వీక్లో అనౌన్స్ చేసినారు. అండ్ నాకు నవంబర్ ఎండ్ వీక్లో నాకు వర్క్ ఆథరైజేషన్ వచ్చింది, అదే ఫుల్ టైం చేసుకోవచ్చు అదే అని. అండ్ ఈ గ్రాడ్యుయేషన్ ఏమో ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు ఇన్ ద సెన్స్ దిస్ ఇస్ ఫిబ్రవరి ఎండ్, అంటే ఫిబ్రవరి ఎండ్ కాదు, ఫిబ్రవరి 18th. సో ఈరోజు ఫిబ్రవరి 18th అనమాట. మీకు ఈ వీడియో ఎప్పుడు వస్తుంది, సండే వస్తుంది, అంటే నెక్స్ట్ 4-5 రోజులకు వస్తుంది. ఐ మీన్ నెక్స్ట్ 3-4 రోజులకు వస్తుందేమో. సో యా, అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్. అంటే ఐ రీచ్డ్ మై విజువల్స్. నేను ఎట్లా ఊహించుకున్న బ్లెజర్లో నేను ఇది వేసుకుని క్యాజువల్గా ఇట్లా వేసుకుందాం అది ఇదని సేమ్ అట్లనే నేనున్నా. సో యా, ఐఎమ్ హ్యాపీ. అండ్ ఇంకా అక్కడికి పోయినాక క్లిప్స్ అవన్నీ నేను మంచిగా చూపిస్తాను. ఐ విల్ ట్రై టు క్యాప్చర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఎందుకంటే దిస్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ మెమొరీ వేర్ నాకు ఇట్లా అది మొత్తం నాకు ఇట్లా ఐ వాంట్ క్యాప్చర్ ఎవ్రీథింగ్ అనిపించింది. సో ఐ విల్ క్యాప్చర్ ఇట్ ఫర్ మీ, మై ఫ్యామిలీ అండ్ మమ్మీ. ఇది మొత్తం రికార్డ్ చేస్తున్న ఎట్లాగో, అంటే నా గ్రాడ్యుయేషన్ అంతా చూడు, నువ్వు మళ్ళీ అడిగినావు కదా చెయ్యాలి ఇది అని చెప్పి. సో ఎస్, అండ్ డాడీకి కూడా, శివానికి కూడా, అందరికీ. సో ఎస్, అండ్ మై డియర్
ఎవరు ఇంకా మెన్షన్ చేయడం, బట్ ఇట్స్ ఫైన్. సో అది మొత్తం రికార్డ్ చేస్తాను. సో లెట్స్ గో. నేను యాక్చువల్లీ వాచ్ మర్చిపోయినాను. వాచ్ ఇంటికాడ ఉంది, ఐ మీన్ పాత ఇంటికాడ ఉంది. ఇప్పుడు నేను తీసుకురాలేదు. వాచ్ ఉండదు, ఏముండదు, బుక్. ఇప్పుడు ఆ ఇంటికి పోలేదు. ఆ ఇల్లు దగ్గర దగ్గర ఇక్కడ నుంచి ఒక 25-30 కిలోమీటర్లు. సో అటు పోయి అది తీసుకొని మళ్ళీ ఇటు వచ్చి ఇటు నుంచి కాలేజ్ పోయి, కాలేజ్ నుంచి ఇంకా గ్రాడ్యుయేషన్ ఏదైతుందో ఆడికి పోయి, గ్రాడ్యుయేషన్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్ అట్ మై యూనివర్సిటీ పోయి, ఐ మీన్ ఆ డ్రెస్ మాత్రమే మనం కలెక్ట్ చేసుకొని ఇంకా గ్రాడ్యుయేషన్ది. సో అవుట్ఫిట్ తీసుకొని అక్కడి నుంచి అది వేసుకొని కాలేజ్ బస్లోనే అనుకుంటా ఐ గెస్ విల్ లీవ్ టు ద సెర్మనీ ప్లేస్. సెర్మనీ ఎక్కడైతుందంటే సెయింట్ ఆల్బన్ సంథింగ్, అండ్ అక్కడి నుంచి అక్కడికి పోవడం. సో యా లెట్స్ సీ. ఐఎమ్ ఎక్సైటెడ్ యాక్చువల్లీ, ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో మనం అనుకుంది, ఊహించుకుంది అదంతా కదా. సో యా అదంతా రియల్గా అవుతుంది అంటే కొంచెం ఆ ఎక్సైట్మెంట్ ఉంది. బట్ మరి నేను ఇట్లా ఆనందపడి అది ఇది మీకు మొత్తం కనిపించనిస్తలేను. ఓకే, సో ఇంకా ఇది బేసిక్గా మన ఇంటి బయట అన్నమాట మొత్తము. ఐ మీన్ ఎయిర్బిఎన్బి ఏదైతుందో అది ఎయిర్బిఎన్బి, ఇది మొత్తం ఎయిర్బిఎన్బే ఇది మొత్తం. అండ్ మన కార్ ఇక్కడ ఉంది, కార్ కూడా రెడీ అయి ఉంది. సో ఇంక వెళ్ళిపోవడం మాత్రమే మిగిలింది. సో పొయ్యి కొంచెం చలి తక్కువ ఉంది ఈరోజు. మేబీ నేను ఇంత దొడ్డు ఈ బ్లెజర్ వేసుకున్నందుకేమో మేబీ. బట్ యా ఐ ఫీల్ ఫ్రెష్. కొంచెం చాలా రోజుల తర్వాత నేను కొంచెం యూనో ఇట్లా నాలాగా రెడీ అయినా. యా కొంచెం ఈ గావా మజా వస్తుంది. సో లెట్స్ గో. పోయినాక ఇంకా చూద్దాము ఎన్ని క్యాప్చర్ చేయగలుగుతా అన్ని సారీ ఇప్పుడే కొంచెం తిన్నా, కొంచెం ఆలు ఫ్రైతో అన్నం తిన్నా ఇప్పుడే. ఎందుకంటే మళ్ళీ రాత్రి ఈవినింగ్ 5 అట్లా అవుతుంది టైము. యా కాలేజ్ అయితే వచ్చేసిన నేను. అండ్ కార్ ఇక్కడ పార్క్ చేసేసిన. కార్కి బేసిక్గా పార్కింగ్ మొత్తం ఓన్లీ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి మాత్రమే ఆక్యుపై చేసేసినారు. సో నార్మల్ వాళ్ళు పార్క్ చేయడానికి కుదరదని చెప్పినారు వాళ్ళు. యాక్చువల్లీ నన్ను చూసి నా బట్టలు చూసి వాడు నేను నార్మల్గా వచ్చిన గ్రాడ్యుయేషన్ రాలే అనుకున్నాడు. బట్ అన్ఫార్చునేట్లీ నేను గ్రాడ్యుయేషన్కి వచ్చినా అని వాళ్ళకి మెయిల్ కన్ఫర్మేషన్ చూపెట్టిన. యా ఓకే యూ కెన్ పార్క్ హియర్ అని చెప్పిండు. సో కార్ అయితే అక్కడ పార్క్ చేసేసిన ఇంకా నేను. అండ్ ఇట్స్ ఆల్ డన్. ఇప్పుడు సరిపెడుతుంది నాకు చాలా. సో ఇంకేం వరీ లేదు మనకి, ఎలాంటి పార్కింగ్ టికెట్ల లొల్లీలు ఏమి ఉండవు. ఎందుకంటే ఇది కాలేజ్ పార్కింగ్, మనని ఎవరేమన్నారు. ఇన్ కేస్ ఒకవేళ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి కూడా పార్కింగ్కి ఛార్జ్ చేస్తే మేబీ దే మైట్ ఛార్జ్ 2 or 3 pounds. ఎందుకంటే నాది అది ఆల్రెడీ కాలేజ్ ఐడితోని నా కోడ్తోని నేను ఆల్రెడీ నోట్ చేసి పెట్టిన నా కార్ని. సో దే మైట్ ఛార్జ్ మీ 2 or 3 pounds అంతే డే మొత్తానికి. బట్ అదర్ దెన్ దాట్ ఇంకా మనకి ఇలాంటి ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమి ఉండవు. చాలా సేఫ్ పార్కింగ్. అండ్ ఇక్కడ నుంచి ఇంకా కాలేజ్ బస్లో వెళ్ళిపోతాం మనం. సో లెట్స్ గో. అండ్ చలి ఎక్స్ట్రీమ్ పెడుతుంది. ఇంకా నేను చిన్న చిన్న క్లిప్స్ అన్నీ యాడ్ చేస్తాను గ్రాడ్యుయేషన్ వ్యవహార్ని చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఇదంతా ఇంకా మనం మెమొరీలాగా ఉంచుకుందాం ఎప్పటికైనా. ఇంకా యా మీకు చెప్పినట్టే సర్ప్రైజ్ వస్తుంది లాస్ట్కి. సర్ప్రైజ్ రివీల్ చేస్తే ఐ మీన్ ఆ సర్ప్రైజ్ చెప్పేస్తారు. ఇలా ఈయన మొత్తం ఇంకా కలెక్షన్ పాయింట్ అనమాట, అవుట్ఫిట్ కలెక్షన్ పాయింట్. అక్కడ మనది స్కాన్ చేస్తారు QR కోడ్. మీరు చూసుకుంటే ఎట్లా రెడీ అయితేనే ఉన్నారు. ఇంకా మీరు ఇది చూడండి, ఇది మొత్తం ఇంకా ఇండివిజువల్ సైజెస్ తో పాటు అవిట్లని డివైడ్ చేశారనమాట. అవన్నిటిని గౌన్ అంటారంట. సో అవన్నిటిని ఇట్లా డివైడ్ చేశారు. అండ్ లైన్ ఉందన్నమాట. మనని డ్రెస్అప్ చేయడానికి అక్కడ పక్కన ఉన్నారనమాట కొంతమంది స్టూడెంట్స్. వాళ్ళంతా మీరు చూసుకుంటే నాకు డ్రెస్అప్ చేస్తుంది ఒక ఆమె, అట్లనే మనకు కూడా డ్రెస్అప్ చేస్తారు. సో అల్లకించి తీసుకొని మనకు ఒకటి ఇచ్చేస్తారనమాట, మన టోకెన్ అదంతా తీసుకొని. లైన్ కూడా చాలా ఉంది. నేను అది వాళ్ళు నాకు ఇచ్చిన అవుట్ఫిట్ని మీకు చూపిద్దామంటే టికెట్ కన్ఫర్మేషన్ది మొత్తం కింద పడిపోయింది అనమాట. అండ్ అది మొత్తం మన స్టోరీ. అండ్ ఇది మనం తీసి మనం మీద వేసుకుంటాం అంతే. ఆల్ సెట్ అండ్ డన్, ఎంజాయ్. ఇంకా మొత్తం మన డ్రెస్ అంతా వాళ్ళే వేసేసినారు. మా డాడీకి ఇంకా మా అక్కకి వీడియో కాల్ చేసినా, మా మమ్మీ కలవలేదు. ఇంకా వాళ్ళకి చూపిస్తున్నా. వాళ్ళకి చాలా ప్రౌడ్ మూమెంట్. మా డాడీ చాలా అంటే చాలా ఎమోషనల్ అయినాడు. ఐ విల్ అప్లోడ్ దాట్ వీడియో యాజ్ వెల్. 1 2 3 హ్యాపీ ఫేస్ కనిపిస్తలే శశి. ఇంకా తలకాయ అనిపిస్తలేదు. శశి దూరం వెళ్ళు. ఓకే ఇప్పుడు కళ్ళకి నీళ్ళు వచ్చే.
ఆనందంతో సూపర్ ఉంది. హ్యాపీ 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 అంటే అంత అయిపోయినాక చేయి. తర్వాత వీడియోలు తీపి, ప్రతి సన్నివేశం వీడియోలు తీపి. సూపర్ హ్యాపీ మూమెంట్. సూపర్ అన్న, సూపర్ సూపర్. ఎట్లా అనిపిస్తుంది మీ ఇద్దరికి? ప్రౌడ్గా, సంతోషంగా, హ్యాపీగా, అన్ని రకాలు. పోలే అని ఫీల్ అవుతుల్లా? మొత్తంలో ఈడు ఒక్కడే కదా మమ్మీ తరపున. టైట్ ఉందా బాగా? కరెక్ట్ ఉందా? నడిచిన కొద్ది ఊసిపోతే ఎట్లా? సరే కానీ ఓకే. సరే కానీ ఏమనిపిస్తుంది చెప్పు. ఏమనిపిస్తుంది నీకు? సంతోషం, ఫుల్ హ్యాపీ, గ్రేట్ గ్రేట్. ఇంకా హ్యాపీ కాకుండా ఫుల్ గ్రేట్ అనిపిస్తుంది. సంతోషం కంటే ఎక్కువ గ్రేట్. డాడీకి ఏమనిపిస్తుంది? డాడీ ఇంకా మామూలుగా అది, ఇంకా డాడీ ఆనందానికి ఇంకా అద్దులు లేవు అవధులు లేవు అంటారు చూడాలి. చూస్తాడు డాడీ. ఒక 2 సంవత్సరాలు ఆగు అన్నాడు కదా, అది ఇది అన్నట్టు. మాత్రమే ఇంకా బాగున్నాయి. ముందర చూపించేది బాగున్నాయి. నెక్స్ట్ నుంచి ఉంటాయి. చాలా చూపిస్తారు. ఈ యూట్యూబ్ వీడియో లాస్ట్ లో రివీల్ చేస్తా. ఇది ఫస్ట్ మెట్లే, స్టార్టింగ్ మెట్, ఫస్ట్ మెట్టు. హౌ ఆర్ యూ ఫీలింగ్ శశి? హౌ యూ ఫీలింగ్? అది కాదు, క్యాజువల్. నీకు సింపుల్ గానీ నేను ఒకటి చెప్తా. చెప్పు. పేదరికాన్ని నిర్మూలించడానికి వేసిన మొట్టమొదటి మెట్టిది. మన ఫ్యామిలీ పేదరిక వ్యవస్థకు సంబంధించిన మన ఫ్యామిలీ పేదరికాన్ని నిర్మూలించడంలో మొదటి పెట్టి ప్లేసింది. స్టార్ట్ ఇప్పటి నుండి ఇక మొదలెడదామా అన్నట్టు వస్తుంది చూడాలా అట్లా. వాడు వాడి కొడుకు వచ్చాడు, వాడి కొడుకు వచ్చాడని చెప్పు. ఓ అమ్మా, అవునా కదా? అంతే. వాడి కొడుకు వచ్చాడని చెప్పు. సత్యనారాయణ మేడం ఇట్లా హ్యాపీ బస్ అన్ని కలగలుగుతున్నాయి. ఇక మన ఫ్యామిలీ తరపు నుంచి అక్కడ దాకా వేయనోడు మన కొడుకు ఒక్కడే అనే ఆ సంతోషం వేరే ఉంటది. ఎంతో మంది ప్రయత్నం చేసినా పాపం కొన్ని కారణాల వల్ల స్లో కావడం, ఆగిపోవడం, సమస్యలు, రకరకాల కారణాలు ఉండొచ్చు. వీడు అన్నిటినీ ఛేదించుకుంటా కష్టపడి ఆడిపోవడానికి కారణం మెయిన్ 99% వాని కష్టం, వాని ఏమంటారు దాని మీద ఉండే తపన, అవి మిగతా 1% మనం వాడు అటు రూట్ పోవడానికి ముందు కారణం శివాని. అటు ఆ రూట్ ఎంచుకోవడానికి అంటే గైడెన్స్ లాగా చదువుకోవడానికి చెప్పడం. యాక్చువల్లీ ఇప్పుడే ఆ డ్రెస్సింగ్ది అదంతా అయిపోయింది. మీరు ఆల్రెడీ క్లిప్స్ చూసి ఉంటారు. యాక్చువల్లీ నేను అక్కడ మాట్లాడడానికి నాకు అసలు ఛాన్స్ లేదు, ఎందుకంటే లోపల మొత్తం హడావిడి ఉంది. అందరూ ఎవరి వాళ్ళు తీసుకుంటున్నారు. అండ్ ఐఎమ్ నాట్ షూర్ వెదర్ నేను ఇవన్నీ రికార్డ్ చేయొచ్చా, ఫిల్మ్ చేయొచ్చా లేదా అని చెప్పి లోపల. సో అందుకు ఇవన్నీ లెఫ్ట్ సైడ్ ఉండాలంట. ఓకే, సో అవన్నీ మనకు ఐడియా లేదనమాట. సో ఇంకా వాళ్ళు నాకేం యూనో ఆ ఫ్రీడమ్, ఆ ఫ్లెక్సిబిలిటీ ఇవ్వలేదన్నమాట లోపల మాట్లాడడానికి, అవన్నీ చేయడానికి. అందుకోసం నేను ఏం చేసిన అంటే జస్ట్ యూనో ఆ వీడియోస్ అయితే క్యాప్చర్ చేసిన, వాటికి నేను వాయిస్ ఓవర్ యాడ్ చేసిన అంతే. అండ్ ఇక్కడ ఇంకా ఐ గోట్ ఎవ్రీథింగ్ డన్ అండ్ నేను రెడీ కూడా అయినాను. సో ఎస్, ఇంకేముంది, మొత్తం డ్రెస్ చూసినారు కదా ఆల్రెడీ. ఇట్స్ ఫైన్. ఇంకా యూనో ఇట్స్ అన్ అచీవ్మెంట్. అండ్ ఇప్పుడే మా డాడీకి మా అక్కకే కాల్ కలిపినా కదా. మా మమ్మీ యాక్చువల్లీ జాయిన్ అవ్వలేదు, మా డాడీ జాయిన్ అయినాడు. అండ్ మా డాడీ ఇంకా ఆయన ఏడిసినాడు ఆల్మోస్ట్. కన్నడలకి నీళ్ళు వచ్చేసినాయి, ఎందుకంటే ఇట్స్ అన్ డ్రీమ్ మూమెంట్. అంటే యూనో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఇంకా పెద్ద అచీవ్మెంట్ కాబట్టి. సో యా, ఇంకా అది మనం ఫుల్ఫిల్ చేసినాము. ఇంకా అటు ఫ్యామిలీ ఇటు ఫ్యామిలీ, అది ఇది అందరికి ఎవ్వరికి కూడా ఏ
ఇప్పటివరకు ఎవ్వరు ఏం చేయలేదు అండ్ ఎవరు అబ్రాడ్ పోవడం కూడా కాదు అసలు. ఐమ్ నాట్ షూర్ వెదర్ మా వాళ్ళందరూ మాస్టర్స్ చేసిరా లేదా, ఎవ్వరు చేయలేదు. అటు సైడ్ ఫ్యామిలీ ఇటు సైడ్ ఫ్యామిలీ ఇంకా నోన్ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ ఎవ్వరు ఏం చేయలేదు. సో ఐఎమ్ ద ఓన్లీ వన్. ఇంకా ఇంటి బయటికి వచ్చేసి ఇవన్నీ చేసింది. సో ఎస్ అండ్ ఫైనలీ ఐ అచీవ్డ్ ఇట్. ఇంకా మనం వీటిని అలా యూట్యూబ్లో వస్తాయి కాబట్టి ఎప్పుడంటే అప్పుడు చూసుకొని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఐఎమ్ షూర్ మా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అండ్ నన్ను నా మంచి కోరుకునే అందరు దీన్ని హ్యాపీనెస్ అచీవ్మెంట్లానే ఫీల్ అవుతారు. సో ఎస్ అండ్ వి అచీవ్డ్ ఇట్. యా అండ్ ఇంకా నేను చూపిస్తాను. అక్కడ బస్సు కనిపిస్తుందా మీకు? ఆ బస్సులలో మనం వెళ్ళిపోవాలన్నమాట. అంటే ఆ గ్రాడ్యుయేషన్ సెరమనీకి. సో ఆ గ్రాడ్యుయేషన్ సెరమనీకి మనం బస్సులలో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయి అక్కడ అక్కడ ఈవెంట్ అవుతుంది మొత్తం మనది. అక్కడ ఐమ్ నాట్ షూర్ వెదర్ ఇదంతా యూట్యూబ్లో వేస్తున్నా అని అన్నారు. బట్ అంటే ఆ లింక్ లైవ్ లింక్ అట్లా ఇట్లా యూట్యూబ్లో కానీ లేకపోతే ఏదో ప్లాట్ఫామ్లో పబ్లిష్ చేస్తా అన్నారు. బట్ అది లైవ్ మాత్రమే, ఎప్పటికీ రికార్డ్ అయ్యి ఉండదు. అందులో ఎంతోమంది 100,000 స్టూడెంట్స్ అలా మన పేరు ఎప్పుడు వస్తుంది. సో అందుకోసమే మనకి డెడికేటెడ్ వీడియో, డెడికేటెడ్ యూనో మనము ఎట్లా అయినామో, మనది ఎట్లుంది, ఎట్లా స్టార్ట్ అయింది, ఎట్లా వచ్చిందామని ఐ క్యాప్చర్డ్ మై సెల్ఫ్. సో దాని మీద నేను డిపెండ్ అయ్యాయి, లేకపోతే దాని మీద నేను రిలే అయ్యలేను అసలే. సో ఎస్ అండ్ ఇదంతా వెనకాల క్యాఫెటేరియా క్యాఫే. సో కాలేజ్ క్యాఫే ఇదంతా, ఐ మీన్ యూనివర్సిటీది. నాకు మోస్ట్లీ ఇండియన్సే కనిపిస్తున్నారు. The main one one of the main ones I remember is when he was starting to talk about Muslims, and I just remember because at least 4 people will take a picture. ఎంజాయ్. యా బస్ స్టార్ట్ అయిపోయింది. ఐ మీన్ టు ద గ్రాడ్యుయేషన్ సెరమనీ. ఆ ప్లేస్ ఎక్కడైతుందో అక్కడికి. అండ్ దీస్ పీపుల్ ఆర్ గ్రాడ్యుయేటెడ్ యాజ్ వెల్. సో ఎస్ ఇంకా ఇదంతా బస్ వెళ్ళిపోతుంది. ఎంజాయ్. బస్ అంతా ఖాళీ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ 2-3 బస్సులు వెళ్ళిపోయినాయి. మళ్ళీ మా తర్వాత ఇంకో 2-3 బస్సులు ఉన్నాయి. ఎవరిని ఇష్టం ఉన్నాడు వాడు వస్తున్నాడు పోతున్నాడు. పెద్దగా రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. సో మూతందగలేదని ఓకే చలికి చాలా బాగా వెళ్ళిపోతుంది. ఓకే సో అండ్ దట్స్ ఇట్. అడిగిపోయినాక చూపిస్తా ఇంకెట్లా నడుస్తుంది ఏమన్నా. రోడ్ కూడా ఇస్తారా చూడండి ఇంకా మీరే. యా మన వెనకాల వాళ్ళు కూడా గ్రాడ్యుయేటెడే. బట్ వాళ్ళది మనకు తెలియదు, అంటే వాళ్ళది ఏంటని వాళ్ళ కోర్సులో కూడా వాళ్ళకి తెలియదు. బట్ ఒకసారి ఏమన్నా వాళ్ళకి పిలిచి ఇట్లా ఏమన్నా యూనో దాన్ని ఏమంటారు కంగ్రాచులేషన్స్ అట్లా ఏమన్నా చెప్దామా? లెట్స్ సీ. హలో, కంగ్రాచులేషన్స్, యు ఆర్ గ్రాడ్యుయేటెడ్. ఎంజాయ్. ఇంకా మీరు చూసుకుంటే మనం బస్సు కూడా దిగేసినాం. ఇంకా సెయింట్ ఆల్బన్స్లో, ఐ మీన్ మన గ్రాడ్యుయేషన్ సెరమనీ దగ్గర బస్సు కూడా 2 అంతరాల బస్సు, ఐ మీన్ డబుల్ డెక్కర్ బస్సు. సో ఎస్ వీఆర్ ఆల్మోస్ట్ దేర్. అంటే బేసిక్గా మనది మొత్తం గ్రాడ్యుయేషన్ ఇల్లునే అవుతుంది అనమాట. ఆ ముందు కనిపిస్తుంది కదా ఇది, దీనిలో అవుతుంది మన గ్రాడ్యుయేషన్. ఇప్పుడు ఇది బయట మొత్తం అనమాట. సో అక్కడ నుంచి బస్ దిగేసినాము అండ్ ఇళ్ళకి వచ్చేసినాము. సో బేసికలీ ఇట్స్ ఎ చర్చ్ అనుకుంటా ఐ గెస్. యా చర్చ్లో మన గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు ఇక్కడ. ఇంకా యా అమేజింగ్ ఉంది. అంటే బయట మొత్తం ఆర్కిటెక్చర్ కానీ అదంతా యాజ్ ఇలా నడుస్తుంది బేసిక్గా మన గ్రాడ్యుయేషన్. ఇదంతా బయట. ఎస్ అమేజింగ్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొంచెం ఎక్సైట్మెంట్ పెరిగింది. యా దిస్ ఈస్ ద ప్లేస్ అనమాట. బేసిక్గా మనది మొత్తం ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అయ్యేది లోపల ఇన్సైడ్ మొత్తం ఆర్కిటెక్చర్ అమేజింగ్ ఉంది. మనం ఇంక ఇంటీరియర్ ఆర్కిటెక్చర్ కోర్సు అదంతా కథ వాళ్ళ నుంచి ఇళ్ళకి వచ్చి ఇదంతా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదంతా మంచిగా అనిపిస్తుంది. ఎస్ అండ్ బయట ఉన్న సీన్స్ క్రేజీ అంటే క్రేజీ ఉంది. ఇంకా లోపల పోయిన తర్వాత ఐ డోంట్ నో, ఐఎమ్ సో ఎక్సైటెడ్. సో మరి ఇట్లా ఉప్పొంగిపోతుంది అని చెప్పలేను. బట్ యా ఇట్స్ ఫైన్, అంత బాగానే ఉంది. అండ్ లెట్స్ గో. ఇంకా కొంచెం సీట్ వేసారు అట్లాంటివన్నీ. ఐ మీన్ మన డ్రెస్ మొత్తం ఎట్లుందని చెప్పి అట్లా టైంపాస్ చేసిన. అండ్ ఇంకా ఈ ఆర్కిటెక్చర్ చూడండి, ఆ బండలతోని ఆ ఇటుకలతోని, ఆ కాలంలో గ్లాస్ అవన్నీ
ఎన్ని సంవత్సరాల కింద కట్టారో ఇదంతా మనకు తెలియదు, కానీ ఫోటోలు మాత్రం ఆ ఆర్చ్ దగ్గర క్రేజీ అంటే క్రేజీ దిగుతున్నారు. నేను కూడా లాస్ట్కి దిగిన, బట్ చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. చాలా అంటే చాలా హైట్ ఉంది అసలు, అది అమ్మో ఘోరం ఉంది అది. ఇంకా ఇదే చర్చ్ లోపలికి ఎంట్రన్స్. నేను యాక్చువల్లీ గ్రాడ్యుయేషన్ మాది ఇక్కడనే అవుతుంది అనుకున్నా, అన్ఫార్చునేట్లీ దీని వెనకాల అవుతుంది. ఐ మీన్ ఇది జస్ట్ మన చర్చ్ ఎంట్రన్స్, ఏమైనా బొమ్మలు జాతరలాగా ఉంది ఇది లోపల బేసికలీ. సో ఆ బొమ్మలు అన్నీ ఉన్నాయి, జీసస్వి, అవి ఒకటి గ్రీటింగ్ కార్డ్స్, కప్స్, ఇంకేమేమో అన్నీ ఉన్నాయి. హిస్టరీకి సంబంధించినవి కూడా కొన్ని ఉన్నాయి, కొనుక్కునే వాళ్ళు కొనుక్కోవచ్చు. బట్ కాస్ట్ మాత్రం ఎక్స్ట్రీమ్ ఉంది, చాలా అంటే చాలా కాస్ట్లీ ఉన్నాయి అన్నీ. ఇంకా గ్రాడ్యుయేషన్ కోసం రెడీ అయ్యి వచ్చిన వాళ్ళు కూడా లోపలే ఉన్నారు, గ్రాడ్యుయేట్స్ అంతా. మీరు చూసుకుంటే ఇది కెఫే ఏరియా మొత్తం. ఇంకా ముచ్చట్లు వేసుకుంటున్నారు పేరెంట్స్తోని, వాళ్ళతోని, వీళ్ళతో, అందరూ ఫ్రెండ్స్తోని అందరు గ్రూప్గా చిల్ అవుతున్నారు అనమాట. యా నేనైతే లోపల వచ్చేసిన, క్రేజీ ఉంది. బట్ యూనో ఇంటీరియర్ ఆర్కిటెక్చర్ కూడా మస్తుంది అదంతా. అండ్ ఇంకా దేనికి కూర్చొని లంచ్ చేస్తున్నారు లోపల, కనిపిస్తుందా? లంచ్ చేస్తున్నారు, బయట ఉన్నారు, ఫోటోలు దిగుతున్నారు. నేను వ్లాగ్ చేస్తున్నా. అండ్ యా ఇట్స్ అమేజింగ్ ఉంది అసలు. మీరు చూడండి ఈ రాక్ని మొత్తం ఇట్లా యూనో ఈ రాక్తోని ఫినిషింగ్ అదంతా, అండ్ సీలింగ్ ఇదంతా కొంచెం ఇట్లా డౌన్ వచ్చేసింది. అండ్ ఇది మన రూఫ్ పైన ఇట్లా పైకి వచ్చేలాగా ఇది డౌన్ వచ్చింది. ఎస్, ఇంక ఇంటీరియర్ డిజైన్ ఆర్కిటెక్చర్ గురించి నెక్స్ట్ కొన్ని రోజుల తర్వాత మంచిగా మాట్లాడుకుందాం. బట్ యా ఇప్పటికైతే గ్రాడ్యుయేషన్ ఇది స్టోరీ. ఇంకా ఇక చూడండి ఈ వీల్ చైర్ ఇదంతా ఉంది కదా. సో వీళ్ళకి బేసిక్గా ఎక్కడైనా యాక్సెస్ ఉంటుంది. ఇంకా వాళ్ళకి యూనో ద వే దే కమ్యూట్ దాంతోనే ఇంకా మొత్తం ఎలక్ట్రిక్తో ఇట్లా అనేస్తారనమాట అట్లా. అండ్ కుక్కలు, పిల్లులు అవి కూడా లోపలికి అలౌ చేస్తారనమాట. సో అట్లా మీకు ఒకసారి లోపల ఈ కిచెన్ది, ఐ మీన్ ఈ తినేటి వాళ్ళది డైనింగ్ అదంతా ఎట్లా ఉంటుందో చూపిస్తాడు అండి. ఇదంతా అనమాట బేసిక్గా. చాలా మస్తు ఉంది లోపల కూడా, అంతా బాగానే ఉంది. అండ్ యూనో దయగా సో బేసికలీ లోపల ఇక్కడ ఉంది కదా, మనకి ఇచ్చిన కూపన్స్ ఇక్కడ వర్క్ అవ్వవంట. ఐ మీన్ గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళకి ఎవరికైతే ఉందో వాళ్ళ గెస్ట్లకి వాళ్ళందరికీ కూపన్స్ ఇచ్చినారు. సో ఈ లోపల ఏదైతే ఉందో డైనింగ్ ఇది, దీనిలో మనము తినలేమన్నమాట, ఎందుకంటే మన కూపన్స్ వర్కౌట్ కావు అండ్ పైసలు కట్టాలి. చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయి, చాలా కాస్ట్ ఉంటుంది. ఒక కాఫీ 1000 రూపాయలు అట్లా ఉంటుంది. సో ఎస్ 500 to 1000 రూపాయలు అట్లా ఉంటుందేమో మేబీ. అండ్ అదంతా అవసరం లేదు, బట్ పైన మనకి పోయి తినొచ్చు, కూపన్ ఉంటుంది అదంతా. అండ్ కాలేజ్లో కూడా కెఫే ఉంటుంది, దానిలో కూడా తినొచ్చు. అంతే, ఇంక ఎంజాయ్ చేసి వెళ్ళిపోవడం అంతే. జస్ట్ క్యాప్చరింగ్ ఆల్ ద మూమెంట్స్ అట్లా ఇట్లా. ఇంకా చూడండి మీరు, ఇంకా ఇదంతా ఇట్లా ఇవన్నీ ఏవో సంథింగ్, ఇవన్నీ ఏమో మన ఏమంటారు ఇట్లా బండ్ల మీద రాసి ఉన్నాయి. ట్రస్ట్ హోప్ సంథింగ్ అట్లా. ఇవన్నీ ఇంకా యూనో మన ఈ చర్చ్కి సంబంధించి, దాని హిస్టరీకి సంబంధించి ఇలాంటివి పెడుతున్నారు అనమాట. యా ఇదంతా మోస్ట్లీ ఇక్కడ డిస్ప్లే చేసిన ఆర్ట్ స్టఫ్ అంతా అవే అనమాట. ఐ మీన్ అమ్మడానికి ఏవైతే పెట్టినారో అవన్నీ. యా అండ్ కొన్ని గ్రీటింగ్ కార్డ్స్ అవి ఇవి టైపు ఇంకా అట్లా. ఎస్, ఎంజాయ్ యువర్ ఫ్యామిలీ ఫోటో. దిస్ అన్ అచీవ్మెంట్, దిస్ యాక్చువల్లీ అన్ అచీవ్మెంట్ ఇంకా బేసిక్గా. ఎందుకంటే వాళ్ళ కూతురు గ్రాడ్యుయేట్ అయింది అండ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇక్కడ వచ్చి ఇంకా ఫొటోస్ అదంతా దిగుతున్నారు. ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ లాగా అనమాట అదంతా. ఇక్కడికి వచ్చిన తర్వాత, ఐ మీన్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తా అంటే చాలా మంది యూనో ఆ ఎమోషన్స్ అవన్నీ నేను చూస్తూ ఉన్నాను అనమాట. యా ఐ డూ మిస్ మై ఫ్యామిలీ, బట్ అంటే మరి వాళ్ళు ఉంటే అయిపోతుండే అది ఇది అంతా అది ఇదని ఏం లేదు. బట్ యా ఇఫ్ దే ఆర్ హియర్ కొంచెం ఇంకొంచెం ఈ హ్యాపీనెస్కి, ఈ ఎక్సైట్మెంట్కి ఇంకొంచెం యాడ్ ఆన్ లాగా ఉండేది. బట్ యా అంత బాగానే ఉంది ఇప్పటికైతే. అయినా కూడా ఫోన్ చేసిన, వీడియో కాల్ చేసిన, అదంతా చేసిన. మా డాడీకి ఆల్మోస్ట్ కళ్ళకేసి నీళ్ళు వచ్చేసినాయి, అంత మాట్లాడినాము అండ్ అంత అయిపోయింది. యా యాక్చువల్లీ మనం ఏదైతే లోపలికి పోయినామో ఇప్పటిదాకా మీకు అదంతా చూపెట్టినా కదా నేను, కెఫే అదంతా, డైనింగ్ అదంతా ఇన్సైడ్ ఆఫ్ ద చర్చ్. యాక్చువల్లీ మన సెరమనీ అలా జరుగుతుందంట, మా బ్యాచ్ ఇలా జరుగుతుంది ఇట్ సైడ్. మీకు అర్థమైందా? ఇది అదనమాట. దీని వెనకాల నుంచి వచ్చేసి అండ్ ఇక్కడ నుంచి ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోవాలి.
ఇంకా అక్కడ లైన్ ఉంది కదా, పెద్ద లైన్ మీకు కనిపిస్తుందా? ఓ షట్, అక్కడ పెద్ద లైన్ ఉంది. సో ఆ లైన్ వాళ్ళది అండ్ దానిలో ఆడ మనది. ఇంకా అక్కడ టూ కోల్డ్, అసలు చాలా అంటే చాలా చలి పెడుతుంది. బట్ మనం ఏదో ఇదే ఒక షర్ట్ లోపల అండ్ పైనుంచి ఒక యూనో డబుల్ బ్రెస్టెడ్ బ్లేజర్ అదొకటి, అది కొంచెం థిక్నెస్ ఉంది అండ్ అది ప్లస్ ఇది వేసుకొని ఉంటున్నాం మనం అంతే. అండ్ రెస్ట్ ఎవ్రీథింగ్ గాడ్. thumbnail ఫోటో. నేను లోపలికి వచ్చేసిన, లోపల తీసుకొచ్చేసిన, నేను కెమెరా కూడా లోపల తీసుకొచ్చేసిన. బట్ లోపలికి మన స్టేజ్ మీద తీసుకోవాలి కెమెరా, ఆడ తీసుకోవాలి. ఇంకా నేను అన్ని లాక్ చేయలేను కాబట్టి. బట్ ఇదంతా ఇంకా సీటింగ్, ఇది మొత్తం గెస్ట్ సీటింగ్. ఇంకా ఇది మొత్తము గ్రాడ్యుయేట్స్ది, ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళ సీటింగ్ అనమాట. ఓకే, ఇది గ్రాడ్యుయేట్ సీటింగ్. అదంతా అయిపోయినాక మనం పేరు పిలిచినప్పుడు, మన పేరు పిలిచాకనే కొంచెం ముందే ఈ రోజు నుంచి అక్కడికి వస్తే వరకు పోయిన తర్వాత అక్కడ స్టేజ్ ఉంటుంది, అక్కడ తీసేసుకొని అటు మొత్తం తీసుకున్న తర్వాత మళ్ళీ ఆ వే నుంచి 10కి వచ్చి అక్కడ నుంచి మళ్ళీ ఇటు వచ్చి మన సీట్లో మనం కూర్చోవాలన్నమాట. సో ఇదంతా పెద్ద ప్రాసెస్. ఇట్ మైట్ టేక్ టైం, ఇంకా చాలా టైం ఉంది. బట్ లోపల వచ్చిన తర్వాత కూడా తీద్దామని చెప్పి. లోపల ఇదంతా చూడండి ఎట్లుందో, క్రేజీ ఉంది కదా. to the world. We believe that whatever your background, wherever you're from, higher education will enable you to transform the lives of those around you for the better. And it's clear from the degrees and diplomas awarded today that you'll be going on to do just that. During your time at Hearts, you've been taught by and supported by professional services and technical staff. Shashidar Nadimetla. Finally, I got my degree. ఫైనలీ ఐ గోట్ మై మాస్టర్స్ డిగ్రీ. అండ్ నేను ఎంత మెల్ల మాడుతున్నానంటే ఇక్కడ అంత గట్టిగా మనం మాడడానికి అంత స్కోప్ లేదు. అండ్ ఆల్సో నేను ఇంకా యూనో ఐ డోంట్ నో, ఇట్స్ జస్ట్ a roll of paper which is worth of 15 to 16 lakhs. Enjoy. It's all done, everything done. Masters వచ్చేసింది and I'm graduated officially. Masters in Interactive Design. Fun. Yes, and ఇంకా rest everything. I'm ending the vlog here. ఇంకా తర్వాత ఏమన్నా మళ్ళీ చూసుకుందాం అదంతా. అండ్ ఒకసారి గ్రాడ్యుయేషన్ డ్రెస్ మీద ఒకసారి అవుట్ఫిట్ చెక్ చేద్దాం అదంతా. ఎస్, అండ్ ఇది ఆ గౌన్, అమ్మాయిలు వేసుకునే గౌన్ కాదు, అబ్బాయిలు వేసుకునే గౌనే. ఎవ్రీ వన్ యూనిసెక్స్. అండ్ ఇది నార్మల్ బ్లేజర్, దాట్స్ డబుల్ బ్రెస్టెడ్ బ్లేజర్. లోపల ఒక ప్రింటెడ్ షర్ట్ అండ్ టైలర్డ్ ట్రౌజర్, ఫ్యాబ్రిక్ షూ, సమ్ టెక్స్టైల్తో అదంతా నెట్టెడ్ అదంతా. అండ్ ఒక 2 గోల్డ్ కలర్ రింగ్స్, గోల్డ్ రింగ్స్ కాదు, గ్రాడ్యుయేషన్ హ్యాట్. ఇదొకటి గ్రాడ్యుయేటెడ్ అన్న లాంటి ఒక ఆ పిల్ల. అండ్ దట్స్ ఇట్. ఫైనల్ డాన్స్ స్టెప్. ఎంజాయ్. ఎస్, దిస్ ఈస్ గ్రాడ్యుయేషన్ వ్లాగ్. అంటే ఫుల్ వ్లాగ్, ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్ వ్లాగ్. నేను నాతో మ్యాక్సిమం ఎంత వీలైతే అంత క్యాప్చర్ చేసిన, ఎన్నెన్ని జాగాలలో క్యాప్చర్ చేయగలుగుతానని జాగాల్లో క్యాప్చర్ చేసిన. సమ్ ప్లేసెస్లో కెమెరా కూడా అలౌ చేయలేదు. అండ్ మీకు తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మమ్మీకి పంపించండి, డాడీకి పంపించండి, స్టేటస్ పెట్టుకోండి, స్టోరీ పెట్టుకోండి. ఇవేం నేను చెప్పను. బట్ ఇఫ్ యూ ఫీల్ ఇట్స్ వర్తీ ఎనఫ్, జాయిన్ మై జర్నీ. టేక్ కేర్.